ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఉప్పల వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను 5 వికెట్ల తేడాతో లక్నో చిత్తు చేసింది. ఈ విజయంలో లక్నో ఆటగాడు నికోలస్ పురాన్ది కీలక పాత్ర. 191 పరుగుల లక్ష్య ఛేదనలో పురాన్ విధ్వంసం సృష్టించాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. కేవలం 26 బంతుల్లో 6 4లు 6 6లతో 70 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పురాన్ పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత టీ20 క్రికెట్ లో పురాన్ మించిన వారు లేరని అశ్విన్ కొనియాడాడు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్లో లక్నో ఓటమి పాలైనప్పటికీ ఆ మ్యాచ్ లో కూడా పురాన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇటీవల కాలంలో పురాన్ టీ20లో మాత్రం సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ లో పురాన్ ఆడుతున్నాడు. ఆడిన ప్రతి చోట తన మార్కును నిక్కి చూపిస్తున్నాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో నికోలస్ పురాన్ అత్యుత్తమ ఆటగాడంటూ లక్నో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనంతరం బజ్జియాక్స్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పురాన్ 145 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ తర్వాత లక్నో తరపున 1000 పరుగుల మైలురాయిని రెండవ ఆటగాడిగా పురాన్ నిలిచాడు. అతడు కేవలం 31 మ్యాచ్ల్లోని ఘనతను సాధించాడు. ఈ కరేబియన్ స్టార్ ప్లేయర్ లక్నో తరపున 31 మ్యాచ్ల్లో 1002 పరుగులు చేశాడు. కాగా టీ20 క్రికెట్ లో హార్డ్ హిట్టర్ గా పేరుగాంచిన ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ కాకుండా పురాన్ ను బెస్ట్ ప్లేయర్ గా బజ్జీ ఎంచుకోవడం గమనార్హం.